ప్రోడక్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. నేను లాస్ట్ సిరీస్ నుంచి ఒక క్యాప్షన్‌ని తీసుకున్నాను. అదేంటంటే బిలీఫ్ నుంచి ఫెయిత్ లోకి. బిలీఫ్ ఏంటి? ఫెయిత్ ఏంటి? ఈ 2 కూడా దాదాపు ఒకే రకమైనటువంటి సౌండ్ చేసేటటువంటి వర్డ్స్ కదా! బిలీఫ్ అంటే నమ్మటం. ఫెయిత్ అన్నా కూడా నమ్మటమే కదా! అనంటే ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటో నేను లాస్ట్ టైమ్ చెప్పడం జరిగిందండి. అదేంటి అనంటే బిలీఫ్ అని అన్నది ఏంటి అనంటే మనకి నమ్మకం. ఆ నమ్మకం మనకి ఎలా వచ్చేటటువంటి నమ్మకాన్ని బిలీఫ్ అంటారు అనంటే, మనం దానికి కావాల్సినటువంటి ఒక దృష్టాంతాన్ని చూసి, ఒక రిజల్ట్ చూసి, దానికి అది నమ్మేటట్టుగా చేసేటటువంటి ఏదో ఒక విషయాన్ని చూసిన తరువాత మనకి నమ్మకం వస్తే దాన్ని బిలీఫ్ అంటారండి. మరి ఫెయిత్ అంటే ఏంటి? నేను లాస్ట్ సెషన్‌లో చెప్పిన పాయింట్ అండి ఇది. ఫెయిత్ అంటే ఏంటి అనంటే ఏది చూసినా చూడకపోయినా ఆ విషయాన్ని నాకు చెప్పిన వాళ్ళ ద్వారా కావచ్చు, నాకు చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఏమంటారు దాన్ని క్రెడిబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు. నేను నమ్ముతున్నాను. నేను చూడకుండానే నమ్ముతున్నాను. చూడకుండా నమ్మేదాన్నే విశ్వాసం అంటారనమాట. ఓకేనా? మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మన ప్రొడక్ట్ యొక్క ఈ ప్రస్థానం ఏదైతే ఉందో, ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ 4 మంత్స్ లోనే ఇది ఎన్ని లీప్స్ అండ్ బౌన్స్‌గా ఎలా ముందుకి వెళ్ళిందో, ఆ వెళ్ళినటువంటి విధానాన్ని నేను మీకు పరిచయం చేయడం కోసం ఈ సీరీస్ ఇలా స్టార్ట్ చేశానండి. ఓకేనా? మనం బిలీఫ్ నుంచి మనం ఎలాగా ఏ రకంగా ఫెయిత్ లోకి వచ్చాము అనేటటువంటి ఒక ప్రాసెస్‌లో. ఈ ప్రాసెస్ నేను చెప్పే ముందు మీకు ఒక పారాడైమ్ దీన్ని పారాడైమ్ అంటారండి. మనకి అభిప్రాయాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకొచ్చేటటువంటి అనుభవాల వల్ల, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల వల్ల. ఓకేనా? వీటన్నిటి వల్ల కూడా మనం చూసేటటువంటి సొసైటీ వల్ల, మన చుట్టూ ఉన్నోళ్ళు చేసేటటువంటి పనుల వల్ల, వీటన్నిటి వల్ల మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతా ఉంటాయి. ఆ అభిప్రాయాలు కొన్ని ఎంత గట్టిగా ఉంటాయనంటే, దాని గురించి మనకి తెలిసినా తెలియకపోయినా కూడా డైరెక్ట్‌గా మనం ఫెయిత్ లోకి వెళ్ళిపోతాం ఆ విషయాల గురించి. ఓకేనా? అది మన గురించి మనకు కావచ్చు. అంటే నా గురించి నేను మాట్లాడేటప్పుడు, నా గురించి నేను అనుకునేటప్పుడు, నేను చెప్పేది కరెక్ట్ అని, నేను చేసేది ఇవన్నీ కూడా ఉంటాయి గదా! ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అది నా గురించి అది ఫెయిత్ అన్నమాట. దాని గురించి నాకు ప్రూఫ్‌లు అవసరం లేదు. దాన్ని ఫెయిత్ లోకి తీసేసుకుంటా నేను. నేను చేసేది ఎప్పుడు మంచిదే ఉంటది అని చెప్పేసి. ఓకేనా? దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడీ అండి. దీని గురించి నేను లాస్ట్ టైమ్ నేను చెప్పేటప్పుడు ఒక పారాడైమ్ అనేటటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్పాను. ఆ పారాడైమ్ అనేటటువంటి ఆ రోజున నేను ఆ పీపీటీని నేను ప్లే చేయలేకపోయాను. చిన్న పీపీటీనేనండి, పెద్దది కాదు. ఆ రోజున నేను నోటితో చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజున మీకు షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. అక్కడి నుంచి మన ఇవాల్టి సబ్జెక్ట్‌ని మనం మొదలు పెడదాం. పారాడైమ్ అంటే ఏంటి? పారాడైమ్ అంటే ఏం లేదు సార్. ఒక ఎగ్జాంపుల్. మనం ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు, అది అలా ఆలోచించడానికి కారణమైనటువంటి ఒక విషయం అన్నమాట. ఇలా జరిగింది కాబట్టి ఇది కూడా అలా జరుగుతోంది అని చెప్పి రిలేట్ చేసుకోవడానికి మన మైండ్‌లో క్రియేట్ అయినటువంటి ఒక అభిప్రాయం. దాన్నే పారాడైమ్ అంటారన్నమాట. దీనికి కారణాలు సవాలక్ష ఉండొచ్చు. ఇందులో నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఒక సైంటిఫిక్ ఇది చేసినటువంటి సైంటిఫిక్ ప్రయోగం అన్నమాట ఇది. ఇందులో నేను చెప్పాను గదా! లాస్ట్ టైము. ఇందులో ఇంగ్లీష్‌లో ఉందండి. నేను కొంత ఇచ్చేస్తాను. ఒక కేజ్‌లోనండి 5 కోతుల్ని పెట్టారు సైంటిస్ట్‌లు. ఆ తర్వాత మధ్యలో ఒక లాడర్ పెట్టి, ఒక నిచ్చెన పెట్టి, ఆ నిచ్చెన మీద ఒక బనానాస్‌ని పెట్టారన్నమాట. అరటికాయల్ని పెట్టారు. ఓకేనా? ఎప్పుడైతే బనానాస్ అంటే కోతులకి టెంప్టేషను. ఎప్పుడైతే ఏదన్నా కోతి ఆ బనానాల్ని తీసుకోవడానికి ట్రై చేస్తే, మిగిలిన 4 కోతుల్ని కూడా చల్లటి నీళ్లతో వాటిని తడిపేవాళ్ళన్నమాట. ఎప్పుడు ఏది ట్రై చేసినా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏం చేసినియి? మిగతా కోతులు ఏం చేసినియి? ఏదన్నా కోతి ముందుకు గనక వెళ్లి లాడర్ ఎక్కితే మిగతా 4 కోతులు ఏం చేసాయంటే దాన్ని కిందకి ఎందుకంటే వీటి మీద నీళ్లు పడతాయి గదా! పైకెక్కే కోతికి ఏమీ అవ్వదు. కానీ కింద ఉన్నటువంటి 4 కోతులకి నెత్తి మీద ఇది పడుతుంది గదా! చల్లటి నీళ్లు పడతాయి గదా! అందుకని అవి ఏం చేస్తాయంటే దాన్ని కిందకి లాగి కొట్టేయన్నమాట. ఓకేనా? ఈ విషయం ఏదైతే ఉందో
ఇది వీళ్ళకి అర్థమైన తర్వాత వాటికి ఎంత టెంప్టేషన్ ఉన్నా కూడా బనానాస్ తినాలని చెప్పి ఎంత ఆకలి ఉన్నా కూడా అది వెళ్ళడం ట్రై చేయలేదండి. ట్రై చేయడం మానేసినాయి అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఏం చేశారు అనంటే ఒక కోతిని మారుస్తారు. ఆ కోతికి ఇదేమీ తెలీదు. ఓకే. ఇప్పుడు ఈ కోతి ఏం చేసింది లోపలికొచ్చిన తర్వాత మళ్ళీ బనానాస్ తీసుకొని దీనికి తెలీదు గదా! పైకెళ్తే ఏం జరిగిద్ది ఏంటి అనన్నది ఇది పైకెక్కడానికి మొదలుపెట్టింది. మొదలుపెట్టేసరికి ఏమైంది 4 కోతులు యాస్ యూజువల్ దీన్ని కిందకి లాగి కొట్టినియి. ఎందుకు? వీటికి తెలుసండి. 4 కోతులకి కూడా తెలుసు ఎవరన్నా దాన్ని ఎక్కితే వీటి మీద చల్లటి నీళ్లు పడతాయి అని చెప్పేసేసి. ఏదో ఒకటికి 4 సార్లు తన్నులు తిన్న తర్వాత ఇంక లాభం లేదు. అది ఎక్కకూడదు అనుకుంటాలే అని చెప్పి దీనికి కూడా ఒక అభిప్రాయం వచ్చేసింది. ఎందుకు అనన్నది దీనికి తెలీదు. వీటి మీద చన్నీళ్లు పడతాయని కానీ, లేకపోతే జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అన్నది గాని వీటికి తెలీదనమాట. ఈ ఒక్క కోతికి తెలీదు. ఈ రకంగా వీళ్ళేం చేశారంటేనండి కోతుల్ని మార్చుకుంటూ వెళ్లారండి. మార్చుకుంటూ వెళ్లారు. ఇప్పుడున్నటువంటి ఈ 5 కోతులకి అంటే ఫస్ట్ ఒక కోతి, ఆ తర్వాత 2 కోతులు, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 5 అలా మార్చుకుంటూ వెళ్లారనమాట. ఆ స్లైడ్స్ అన్ని తీశాను. ఇదేంటి అనంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 కోతులకి ఏదైతే ఉందో వీటికి నీళ్లు పట్టడం గురించి, చన్నీళ్లు పట్టడం గురించి అసలు ఏమీ తెలీదు. ఓకేనా? అయినా సరే ఇవి ఏమి కూడా పైకెళ్ళి తీసుకోవట్లేదు. ఎందుకని తీసుకోవట్లేదు అనంటే ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఒక కోతిగా ఉన్నప్పుడు గాని, 2గా ఉన్నప్పుడు గాని ఏం చేసినియి అనంటే తెలిసిన కోతులు ఎందుకైతే బీట్ చేస్తున్నాయో అది తెలియకపోయినా కూడా ఇవి కూడా బీటింగ్ చేసేవి. ఇవి కూడా కొట్టడం అన్నది మొదలుపెట్టి కొట్టేవన్నమాట. ఆ రకంగా ఈ 5 కోతులకి తెలిసింది ఏంటి అనంటే ఆ బనానాస్‌ని మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అననేది వీటికి తెలీదు. తీసుకోవడానికి ఏదన్నా ట్రై చేస్తే మాత్రం కొట్టేవన్నమాట. ఈ రకంగా అయి ఎందుకు ఎక్కకూడదు అని చెప్పి తెలిసినా, తెలియకపోయినా కూడా ఒక అభిప్రాయం ఏదైతే క్రియేట్ అయిందో, దానికి కారణం తెలియకపోయినా కూడా ఏదైతే అభిప్రాయం క్రియేట్ అయిందో అదే మన పారాడైమ్ అండి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అని చెప్తే ఐ డోంట్ నో సార్ దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ డన్ అరౌండ్ హియర్. నాకైతే తెలుసు సార్ అందరూ చేస్తున్నారు. నేను కూడా అలానే చేస్తున్నాను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అలా మనం చెప్పామనుకోండి దానివల్ల ఉపయోగం ఏముందండి? ఓకేనా? చివరికెళ్ళిపోతానండి దీని వల్ల. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏం చెప్పాడంటేనండి హ్యూమన్ బీయింగ్స్ గురించి ఓన్లీ 2 థింగ్స్ ఆర్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అనంటే అనంతం అన్నమాట. దానికి అంతం అన్నది ఉండదన్నమాట. ఇన్ఫినిట్. అవేంటి అనంటే యూనివర్స్ అంటే ఈ విశ్వం. రెండోది ఏంటి అనంటే హ్యూమన్ స్టూపిడిటీ. ఓకేనా? అండ్ ఐ యామ్ నాట్ సో షూర్ అబౌట్ ది ఫార్మర్. ఫార్మర్ అని అంటే ఏంటి? యాక్చువల్‌గా ఇది ఇన్ఫినిటా కాదా అని అన్నది యూనివర్స్ గురించి అయితే నాకు తెలీదు గానీ, హ్యూమన్ స్టూపిడిటీ గురించి అయితే నాకు తెలుసు అనేటటువంటి ఒక ఇది ఉందన్నమాట. ఓకే. మనం ఏదన్నా నేర్చుకున్నామా దీని నుంచి? ఒకవేళ ఇందులో నుంచి నేర్చుకోకపోతే ఇప్పటికి మనకి తెలియకపోతే ఏం నేర్చుకోవచ్చు? ఒకసారి ఆలోచించండి సార్. ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం అంత కష్టమైతే మాత్రం మనం ఏం చేస్తాము అనంటే సార్ మన పాత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో పాత ఏంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మిగతా లైఫ్ కూడా మనం గడిపేస్తాం సార్. దానివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. మనలో వచ్చేటటువంటి మార్పు ఉండదు. మనలో వచ్చేటటువంటి గ్రోత్ ఉండదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకుముందు మనం ఎన్నో ప్రొడక్ట్‌లు మనం ప్రమోట్ చేసాము. పాజిటివ్ పాయింట్ దగ్గరికెళ్తున్నాను. మనం ఎన్నో ప్రొడక్ట్‌లు ప్రమోట్ చేసాము. ఎందుకు ప్రమోట్ చేసామో కూడా మనకు తెలీదు. మనం ఏదైతే ఇన్‌కమ్ కోసం అనుకోవచ్చు, లేకపోతే టీమ్ కోసం అనుకోవచ్చు, మొహమాటం కోసం అనుకోవచ్చు. సో మెనీ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటి వల్ల మనం చేసాం. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటి అనంటే తెలుసుకొని ఒక బిలీఫ్‌లో నుంచి ఈ ప్రొడక్ట్‌లో ఏముంది? ఈ ప్రొడక్ట్ ఏంటి? ఈ ప్రొడక్ట్ ఎందుకు పనిచేస్తుంది? ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రొడక్ట్ ఏ కారణాల వల్ల మనకి ఇన్ని రిజల్ట్స్ ఇస్తోంది? ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అనేటటువంటిది మనం అన్ని తెలుసుకొని అప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నామండి దీన్ని. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ప్రతి దాంట్లో కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి అడుగులో కూడా, ప్రతి సక్సెస్‌లో కూడా మనం ఎలా అవుతున్నాము? ఎందుకు అవుతున్నాము? ఎలా ముందుకెళ్తున్నాము అని అన్నది మనకు తెలిస్తే తప్ప యూ కెనాట్ లీడ్ యువర్ టీమ్. యూ కెనాట్ గైడ్ యువర్ టీమ్. యూ కెనాట్ కంప్లీట్ యువర్ సక్సెస్. దానికోసమే సార్ నేను ఇది చూపించడం అన్నది జరిగింది. ఒక బిలీఫ్‌లో నుంచి మనం ఒక ఫెయిత్‌లోకి ఎందుకు వెళ్ళాలి అనంటే ఫెయిత్ అంటే ఏంటి అనంటే ఇంకా ఈ ప్రొడక్ట్ గురించి ఎంత మంచిగా చెప్పినటువంటి నేనే దీని గురించి నెగెటివ్‌గా చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. అంతటి నమ్మకం ఈ ప్రొడక్ట్ మీద, అంతటి ఫెయిత్ ఈ ప్రొడక్ట్ మీద, ఈ ప్రొడక్ట్ ఇచ్చేటటువంటి రిజల్ట్స్ మీద
మనం గనక కలిగి ఉంటే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆ విశ్వాసం కనపడుద్ది ఎదుటి వాడికి. వాడికి మనం చెప్పేటటువంటి ఆన్సర్ బల్ల బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అప్పుడు అందులో నుంచి వచ్చేటటువంటి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో, కాన్ఫిడెన్స్ అని అన్నది ఒకటిను, స్మైల్ అన్నది ఒకటి కంటాజియస్ అండి. ఏదో అంటారు కదా, ఆవులింత వచ్చిందంటే పక్కనోడికి కూడా ఎవరో ఒకడికి ఆవులింత వస్తది. తుమ్మొస్తే రాకపోవచ్చు కానీ ఆవులింత అయితే మాత్రం గ్యారంటీగా వస్తదని అంటారు కదా! కంటాజియస్ అన్నమాట. ఓకేనా? అదే విధంగా కాన్ఫిడెన్స్ కూడా కంటాజియస్ అన్నమాట. ఇటువంటి కాన్ఫిడెన్స్‌ని మనం తీసుకొని మనం ముందుకు అడుగు వేయటానికి మనం చేసినటువంటి ప్రయత్నం ఏంటి అనంటే, ప్రొడక్ట్ గురించి కూలంకషంగా తెలుసుకోవటం. ఇందులో ఉన్న సైన్స్ ఏంటి? ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇవి ఒక్కొక్కటి ఏం చేస్తాయి? దీని గురించినటువంటి ఎక్స్‌క్లూజివ్ ఇదేంటి? ఇక్కడ నేనొక్కడినే కాదు సార్ ఈ పని చేసింది. ఈ ప్రొడక్ట్ గురించి మీకు తెలియచెప్పటం అనేటటువంటి పని నేనొక్కడినే చేయలేదు. అందరూ వాళ్ళకి తెలిసినటువంటి దీన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయటం అనేది జరిగింది. ఆ ప్రొడక్ట్ గురించి వచ్చేటటువంటి ఏదైతే ఇదుందో ఆ కాన్ఫిడెన్స్‌ని మనకి పంచడం అనేది జరిగింది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రొడక్ట్. అద్భుతం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇంకా మనం ఆగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన బిలీఫ్ అని అన్నది ఏదైతే ఉందో, ఫస్ట్‌లో మనం అనుకున్నాం గదా! ఏదన్నా ఒక ప్రొడక్ట్‌ని, ఈ ప్రొడక్ట్ పనిచేసిన తర్వాత, ఈ ప్రొడక్ట్ పనిచేస్తుందని తెలిసిన తర్వాత నేను ఎదుటి వాళ్ళకి ప్రమోట్ చేస్తానండి. ఎందుకు అనంటే మన అనుభవాలు అటువంటివి. పాత రోజుల్లో మనం చేసిన ఏ ప్రొడక్ట్ కూడా ఇటువంటి ఏమంటారు దాన్ని రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇది కూడా అలాంటిదేనేమో. పైగా ఇప్పుడొచ్చి చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇది డామ్ షూర్‌గా పనిచేస్తుంది. ప్లస్ 200 ప్లస్ డిజార్డర్స్‌కి సింగిల్ షూర్ షాట్ సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇలానే చెప్తారు వీళ్ళు. ఇలానే చెప్తారు వీళ్ళు. ఇలానే చెప్తారు. ఈ రకమైనటువంటి ఒక పారాడైమ్‌తో మనం ఏం చేసామంటే మొదలుపెట్టామండి. కానీ ఆ పారాడైమ్ మారుతూ వచ్చింది. మారుతూ వచ్చింది. మారుతూ వచ్చింది. ఈ రోజున మనకి ఈ ప్రొడక్ట్ అని అన్నది దాన్ని క్వెషన్ చేయడానికి వీల్లేనట్టుగా తన్ని తాను ప్రూవ్ చేసుకుంది. దాన్ని మనం ఏం చేయలేదండి. మనం ఏం ప్రూవ్ చేయలా. తన్ని తాను ప్రూవ్ చేసుకుంది. అందుకని ఈ రోజున ప్రతి ఆదివారం నాడు మనం పెట్టేటటువంటి టెస్టిమోనియల్స్‌లో చూడండి కొత్త టెస్టిమోనియల్స్ వస్తున్నాయి. కొత్త టెస్టిమోనియల్స్ వస్తున్నాయి. లాస్ట్ సండే సార్ ఇంతకి మీరు నోట్ చేసుకుంటున్నారు గదా! నోట్ బుక్కును, పెన్ను దగ్గర పెట్టుకొని నోట్ చేసుకుంటున్నారు గదా! నోట్ చేసుకుంటే మీకు కూడా అర్థమై ఉంటుంది. లాస్ట్ దీంట్లో పయోరియా అన్న దాని మీద కూడా ఇది పనిచేసినట్టుగా వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి సార్. ఆ వ్యక్తి పయోరియా అంటే నథింగ్ బట్ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ది మౌత్ అన్నమాట. దానికి కారణాలు తర్వాత సంగతి. దాని గురించి కాదు నేను చెప్పింది. పయోరియా మీద కూడా ఇది పనిచేసింది అని అంటే ఏంటి? అతను తన ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడలేకపోయేవాడట. దూరం నుంచొని మాట్లాడేవాడంట. అటువంటిది ఇప్పుడు ఆ ఫ్రెండ్స్‌కి దగ్గరికి వెళ్లి మాట్లాడగలుగుతున్నాను అనేటటువంటిది సార్ ఇది చాలా పెద్ద సక్సెస్ మీకు అర్థం అవ్వట్లేదనుకుంటా. చాలా పెద్ద సక్సెస్ తెలుసా మీకది? దూరం నుంచొని మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం అతనికి గుర్తొచ్చేది ఏంటి అనంటే బ్యాడ్ స్మెల్ ఆఫ్ హిస్ మౌత్ అండి. అది ఎంత ఆత్మన్యూనతకి దారి తీస్తుంది అని అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అటువంటిది అతనికి దగ్గరికెళ్లి మాట్లాడటం అన్నది పాసిబుల్ అయింది అనంటే మిరకిలే సార్ అది. మిరకిల్ అంటే ఏదో ఆహ్, ఏంటి విశ్వలో అంటే ఆకాశంలో నుంచి ఊడిపడేది కాదు కదా! తనకి జరిగిందది మిరకిలే. తన లైఫ్‌లో అలా చేయలేను అని అనుకున్నటువంటి విషయం అలా జరగడం అన్నది. ఓకేనా? ఇటువంటి కొత్త విషయాలు మనకి కొత్త కండిషన్స్‌లో ఆ! ఎన్ని రకాలుగా పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్ అనేటటువంటిది మన దగ్గరికి రావడం అన్నది నిజంగా ఈ ప్రొడక్ట్‌ని ప్రూవ్ చేసింది మనం కాదండి. తనను తాను ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనంటే మన బిలీఫ్‌ని తీసుకెళ్ళాలి. ఔట్‌రైట్‌గా తీసుకెళ్ళాలి. ఔట్‌రైట్‌గా తీసుకెళ్ళాలి అనంటే ఒక టార్గెట్ పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఒక గోల్ పెట్టుకొని తీసుకెళ్ళాలి. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మనకు బొనాంజాలు ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనకు ర్యాంక్స్ ఉన్నాయి. మన లైఫ్ సెటిల్‌మెంట్ కోసం మనకి కెరీర్ ఉంది ఇందులో. మన ప్లాన్‌లో ఉంది. కాబట్టి వీటన్నిటిని సెట్ చేసుకొని ఇదే ప్రొడక్ట్‌ని మనం బేస్‌గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది నా ఉద్దేశ్యం అన్నమాట. ఈ ప్రాసెస్‌లో మన యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ ప్రొడక్ట్ గురించినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది ఇనీషియల్ స్టేజెస్‌లో కొన్ని క్లాసులు మనం మిస్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. దానికోసం మనం రిపిటేషన్ చేసుకుందాము. అది ఇన్ ఏ లేటర్ టైమ్. దాన్ని డిజైన్ చేయాల్సొస్తుంది. సార్‌తో కూర్చొని డిజైన్ చేసిన తర్వాత వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. కాపోతే ఇవాళ ఇంకొక కొత్త పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే,
కొన్ని ఫోన్లు వస్తున్నాయి సార్ మనకి. కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఇంతకు ముందు ఎక్కువ వచ్చాయి ఫోన్లు, కానీ ఇప్పుడు రావట్లేదు. సెపరేట్ ఫోన్లే వస్తున్నాయి అనమాట. స్పెషల్ కేసులు అయితేనే నాకు ఆ ఫోన్లు రావడం అన్నది జరుగుతోంది. అందులో మొదటిది వచ్చేసేసి జెనెటికల్ గా వచ్చేటటువంటి దీనికి మన ప్రోడక్ట్ వాడొచ్చా అని అంటే జెనెటికల్ గా అంటే బై బర్త్ వచ్చేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కి మన ప్రోడక్ట్ పనిచేస్తుందా అని అంటే, సార్ మన ప్రోడక్ట్ పనిచేసేది ప్రతి వ్యక్తి ఇది తీసుకోవచ్చు సార్. ఇది కామన్ ఆన్సర్. ప్రతి వ్యక్తి దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్, నో కెమికల్స్ యాడెడ్, నో స్టెరాయిడ్స్ యాడెడ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాము. ఫిజికల్ గా కూడా ప్రూవ్ చేసాము బై టేకింగ్ ది టెస్టింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో ఏవైతే ఉన్నాయో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి మనకి తెలిసిపోయింది. కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. మరి ఈ పర్టికులర్ దీని గురించి మనకు వచ్చేటటువంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ ఇఫ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఇండికేషన్ అండి, మనం ఆ ప్రోడక్ట్ ని వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ ఇండికేషన్ లో ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అనేటటువంటి కోరిలేషన్, ఆ అబ్జర్వేషన్, ఆ తర్వాత దాని మీద ఆ ఇవాల్యుయేషన్ అన్నది ఆ పేషెంట్ కి ఉంటుందన్నమాట. ఆ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ పాయింట్ నుంచి కొంచెం మీరు పక్కకి పెట్టగలిగితే హీ కెన్ టేక్ ఇట్ అండి. లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు జెనెటికల్ డిజార్డర్స్ కి మన ప్రోడక్ట్ అంత ఇదిగా పనిచేయకపోవచ్చు అని అన్నది నాకు తెలిసినటువంటి సైన్స్. కానీ మన ప్రోడక్ట్ ప్రతి చోట మిరాకిల్స్ చేస్తుంది. ఒక్కసారి అది కన్ఫర్మ్ అవ్వకుండా నేనైతే కన్ఫర్మ్డ్ అని చెప్పలేను. అందుకని నేను వాళ్ళకి చెప్తుంది ఏంటి అని అంటే, మీ అందరికి కూడా చెప్తుంది ఏంటి అని అంటే, ఇది ఇవ్వకూడదల్లా ఏంటి అని అంటే ఒక 3 చోట్ల. అక్కడ మాత్రం ఇవ్వమాకండి. ఎక్కడది? గర్భిణీ స్త్రీలకి, తర్వాత పాలిచ్చే తల్లులకి అండి. ఓకేనా? లాక్టేటింగ్ మదర్స్ అంటారు. ఓకేనా? ఆ తర్వాత 12 సంవత్సరాల లోపు పిల్లలకి. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు దీన్ని సజెస్ట్ చేయమాకండి. ఇట్ ఈస్ అగైన్స్ట్ ది రూల్స్ అండ్ కాబట్టి దాన్ని మాత్రం వాళ్ళకి సజెస్ట్ చేయమాకండి. మిగతా దాంట్లో ఏదైతే బాగా క్రిటికల్ ఉందో ఆ క్రిటికల్ దగ్గరికి వెళ్ళమాకండి. మిగతా అందరికీ కూడా ఇవ్వచ్చండి. అందరికీ ఇవ్వచ్చు. వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, జెనెటికల్ కానీ నేను ఈ పాయింట్ ని ఇంతకు ముందు కూడా టచ్ చేశానండి. ఒకప్పుడు మనకి ఒక టాపిక్ వచ్చింది. అదేంటి అని అంటే, మస్కులర్ డిస్టోపియా అనేటటువంటి దాని దగ్గర మనకి ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఈ పాయింట్ ని టచ్ చేయడం అన్నది జరిగింది. మళ్ళీ ఇంకొకసారి టచ్ చేస్తున్నాను ఈ టాపిక్ ని. ఇదేంటి అని అంటే సార్, ఇది మన బాడీలో కేవలం ఆ ఒక్క ప్రాబ్లమే కాదండి. ఆ ఒక్క ప్రాబ్లం రావడానికి మిగతా అన్ని కారణాలు ఉన్నాయి మన బాడీలో. వీటన్నిటి వల్ల ఆ వ్యక్తికి, ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ కారణం అన్నది ఆ ఇండికేషన్ అన్నది రావడం, ఆ సిమ్టమ్ అన్నది రావడం జరిగింది. కానీ అతని బాడీలో కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, తర్వాత ఇన్ఫ్లమేషన్, ఆ తర్వాత అండర్ న్యూట్రిషన్, ఆ తర్వాత ఏమో ఈ టాక్సిఫికేషన్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి కాకుండా వీటన్నిటి వల్ల సర్టన్ ఇండికేషన్స్, ఇంకా సిమ్టమ్స్ కూడా అతను దీంట్లో బాడీలో బిల్డ్ అవుతూ ఉండొచ్చు. వాటన్నిటికీ కూడా ప్రొటెక్షన్ కావాలి. ఈ ఒక్కదాని వల్లే కాదు, ఈ ఒక్కటే కాదు. ఆ పాయింట్ మీరు అతనికి హైలైట్ చేయడం ద్వారా అతనికి కూడా ఇది ఇవ్వడం అని అన్నది ఐడియల్ అవుతుందండి. ఎందుకనంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒకటి మనకి కొంత బిజినెస్ వస్తుంది, మనకి కొంత ప్రమోషన్ వస్తుంది, మనకి కొంత సక్సెస్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో నన్ను అడగడం అని అన్నది జరుగుతుంది. నేను కాదు అని చెప్తే వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు. యాక్చువల్ గా ఇక్కడ కాదు అని చెప్పడానికి ఉద్దేశం ఇదొక్కటేనండి. ఈ ఒక్కటే కారణం, అంతకు మించి ఏం లేదు. మీరు దానికి పర్లేదండి వాడండి అని చెప్పారు అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట మీరు చెప్పారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఇదేదైతే ఉందో, ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం దగ్గర మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని అన్నదాన్ని చూస్తారు వాళ్ళు. కానీ వాళ్ళని మీరు ఈ వైపుకి తీసుకురండి. అదొక్కటే కాదు సార్, దాని మీద ఎలా పనిచేస్తుంది అని అన్నది మనకి టెస్టిమోనియల్స్ చాలా దగ్గర ఉన్నాయి. వాటి దగ్గర లేనప్పుడు మనకి ఇంకా టెస్టిమోనియల్ రాలేదండి దాని గురించి. కానీ మీరు వాడి చూడండి అని చెప్పేసి పాజిటివ్ గా చెప్పండి. మన ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి లాభమే తప్ప, ఐఎమ్ రిపీటింగ్ అండి, మన ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి లాభమే తప్ప, ఆ లాభం కనపడొచ్చు, కనపడకపోవచ్చు, లాభమే తప్ప రెండో విషయం జరగడానికి ఆస్కారం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఎవరికైతే ఉందో
ఇది ఇండియాలో ఉన్న 140 కోట్ల మందికి ఇవ్వచ్చు. అదే మళ్ళీ ఆ 3 పీపుల్ మాత్రమే ఇవ్వకండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు సెన్సస్ లో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఇన్ జనరల్ మన ప్రోడక్ట్ ని మనం హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ అండి నేను చెప్పాలనుకున్నది. ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు అని అన్నది. ఇందులో ఒక చిన్న పాయింట్ చెప్పింది ఏంటి అని అంటే క్రిటికల్. క్రిటికల్ అంటే ఏంటి? కొంతమంది 4th స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ గురించి, ఆ తర్వాత ఏమో డయాలిసిస్ గురించి వీటి గురించి చెప్తున్నారనమాట. సార్ బేసికల్లీ వీఆర్ నాట్ డాక్టర్స్ అండి. వీఆర్ జస్ట్ హెల్త్ కన్సల్టెంట్స్. వాళ్ళకి హెల్త్ గురించి చెప్పడానికి వచ్చినటువంటి కన్సల్టెంట్స్ అంతే తప్ప వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని నయం చేసేటటువంటి డాక్టర్స్ మీ కాదు మనం. కాబట్టి ఈ విషయం దగ్గర కాషియస్ గా ఉండండి. వాళ్ళు మీకు బాగా క్లోజ్ అయితే తప్ప మీరు ఈ విషయాన్ని మన ప్రోడక్ట్ ని వాళ్ళకి సజెస్ట్ చేయమంటారు. ఎందుకంటే ఈ డోసేజ్ వాడటంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ పేషెంట్స్ అండి. డయాలసిస్ పేషెంట్స్ కి ఉన్నటువంటి మెయిన్ హర్డిల్ ఏంటి అని అంటే ఇది మన ప్రోడక్ట్ ఇవ్వకూడదు అంటే మన ప్రోడక్ట్ హ్యాపీగా ఇవ్వచ్చండి. మన ప్రోడక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మన ప్రోడక్ట్ లో చెప్పాను కదా మన బాడీకి కావాల్సినటువంటి 45 ఇంగ్రీడియంట్స్ లో వాటర్ కూడా చాలా ఎసెన్షియల్. అటువంటి ఇదేదైతే ఉందో అది మనకి ఏమంటారు దాన్ని వాటర్ అన్నది మెయిన్ అన్నమాట. డయాలసిస్ పేషెంట్స్ వాటర్ ని తాగటం అని అన్నది వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రోజుకి 1 లీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేటటువంటి ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ రిస్ట్రిక్షన్ వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఆ లీటర్ వాటర్ ఎప్పుడు తాగుతారు? మందులు వేసుకోవడానికి ఆ టైంలోను, ఆ తర్వాత ఏమో భోజనం చేసిన తర్వాత ఆ టైంలో దాన్ని వాళ్ళు పంచుకుంటారన్నమాట. అలా పంచుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాటర్ కొంచెం తాగాల్సి వస్తుంది. ఎక్కువ కాకపోయినా కనీసం ఆ లీటర్ వాటర్ అయినా వాళ్ళు తీసుకోవాల్సిన అగత్యం వస్తుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకపోతే అన్నిటికంటే ముందు మనది వేసుకోవడం ద్వారా అప్పుడు కొంత వాటర్ తీసుకోవడం ద్వారా ఆ తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అడ్జస్ట్ చేసుకుంటే తప్ప రిజల్ట్ అని అన్నది కనపడదు. రిజల్ట్ కనపడకపోతే అదొకటి మనకి ఒక ఫీడ్‌బ్యాక్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ క్రిటికల్ కేసుల దగ్గర కూడా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్ అండి. ఇకపోతే థర్డ్ పాయింట్ నేను ఏం చెప్పబోతున్నానంటే కొంతమంది చెప్తున్నారండి ఏమని అని అంటే సార్ 1 సెకండ్ సార్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. కొంతమందికి తొందరగా పని చేయటం, కొంతమందికి కొంచెం లేట్ అవ్వటం, ఇంకొంతమందికి ఇంకొంచెం లేట్ అవ్వటం. ఒక 3 నెలలు వాడిన తర్వాత కూడా వాళ్ళకి మెయిన్ గా ఏదైతే ఉందో వాళ్ళకి అసలు పని చేయలేదని చెప్పి ఇప్పుడు దాకా నాకు చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరండి. ఓకేనా? మెయిన్ గా వాళ్ళు దేనికోసం అయితే వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్ అనుకోండి. పెరాలసిస్ దగ్గర ఇది మెయిన్ గా వాళ్ళు దేనికి వాడుతున్నారు అని అంటే మొబిలిటీ ఆఫ్ దేర్ హ్యాండ్ అండి, ది ఎఫెక్టెడ్ హ్యాండ్ కాకపోతే లెగ్. ఆ తర్వాత వాళ్ళ కంఫర్టబిలిటీ దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి మిగతా అన్ని కూడా సెట్ అయినా కూడా దీని దగ్గర కొంత టైం తీసుకోవడం అన్నది జరుగుతుంది అని అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే మన ప్రోడక్ట్ మెయిన్ గా పనిచేసేది హోమియోస్టాసిస్ తో పనిచేస్తుందండి. హోమియోస్టాసిస్ తో పనిచేస్తుంది మన ప్రోడక్ట్. అందుకనే ఒకే ప్రోడక్ట్ ఇన్ని రకాలైనటువంటి వాటికి కూడా పనిచేయడానికి కారణం ఇదొక్కటే పాయింట్. దీని గురించి మనం ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ హోమియోస్టాసిస్ అని అన్నది ప్రతి వ్యక్తికి సేమ్ అండ్ సిమిలర్ అండ్ ఈక్వల్ గా ఉండదండి. అందరికి డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని మన బాడీ తత్వాన్ని బట్టి బాడీ యొక్క ఇమ్యూనిటీని బట్టి ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాము. బట్ సైంటిఫికల్లీ టు ప్రూవ్ ఇట్ అండి ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ హోమియోస్టాసిస్ అన్నమాట. అంటే మన బాడీకి కావాల్సిన అన్ని మనం ఇచ్చినప్పుడు మన బాడీ దాన్ని తీసుకొని దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అని అన్నది అది మన కంట్రోల్లో లేనటువంటి ఒక విషయం అన్నమాట. ఓకేనా? ఒక్కొక్కసారి సార్ మన బాడీ తనని తాను హాని చేసుకుంటుందా అసలు చేసుకుంటుందా అని అంటే లేదనే చెప్తాం కదా మనం. మనల్ని మనం హాని చేసుకుంటామా? మనకి తెలిసి మనం హాని చేసుకుంటామా? చేసుకోంగా. కానీ మన బాడీ ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ లో ఆ పని కూడా చేస్తుందండి. దానికి కూడా కారణం ఇదేనమాట. అంటే అది
ఫాల్టీ అవ్వడం వల్ల, అక్కడ ఏదో ప్రాబ్లమ్ రావడం వల్ల, అక్కడ ఏదో మ్యుటేషన్ జరగడం వల్ల, అక్కడ సంథింగ్ ఏదో జరగడం వల్ల ఏమవుతుంది అనంటే, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అది మనల్ని రక్షించడానికి ఉన్నటువంటి సిస్టమ్ అండి అది. మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మన మీదే అటాక్ చేస్తుంది. మన మీదే అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్నవి కాదండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి సోరియాసిస్ మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ మన ఆటో ఇమ్యూన్ డిసీజ్, విటిలిగో ఆటో ఇమ్యూన్ డిసీజ్, లేపర్స్ అండి అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇటువంటి చాలా డిసీజెస్ ఉన్నాయండి. చాలా భయంకరమైనటువంటివి కూడా. అవి ఒకసారి వచ్చినాయి అని అంటే వెళ్ళటం కూడా దానికి రెమెడీ ఉండటం కూడా కేవలం మనం సిమ్టమాటిక్ గా ఎంత సప్రెస్ చేయగలిగితే అంత సప్రెస్ చేయటమే తప్ప మనకి వాటి నుంచి పూర్తిగా విముక్తి అని అన్నది జరగని ఒక విషయాలు అనమాట అవి. అవి ఎందుకు జరుగుతున్నాయంటే మన బాడీ మీదే అటాక్ చేస్తుంది. శత్రువులు కాదు, మన బాడీనే. ఇలా జరగటానికి కారణం ఏంటి అని అంటే లోపల ఉన్నటువంటి మన సిస్టమ్, హోమియోస్టాసిస్ సిస్టమ్ అన్నమాట. అలా జరగడం వల్ల అది మన మీద ఇచ్చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కొంత ఇది జరగవచ్చు. కానీ ఎవరికైతే తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు అదృష్టవంతులండి. ఎవరికైతే తొందరగా రిజల్ట్స్ రావట్లేదో వాళ్ళు దురదృష్టవంతులు అనేటటువంటి ఒక ఆలోచన మీరు ఎవరికైతే ఇటువంటి మీ టీంలో వచ్చిన వాళ్ళకి ఉందో దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి ఆశ్వాసన ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ వర్కింగ్ అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు అని అంటే పాలల్లో ఉప్పేస్తే అది నీకు తెలియకేసినా అది ఇరుగుతాయి అని అన్నది ఎంత నిజమో, మన ప్రోడక్ట్ మన లోపలికి వెళ్ళిన తర్వాత మనకి తెలియని, మనకి కనపడని, మనకి మెహసూస్ అంటే మనకి ఫీలింగ్ లోకి రాని చాలా పనులు మన ప్రోడక్ట్ చేస్తుందండి. అలా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రూవ్ చేసుకున్నాము. అందులో 4 మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. 4 మెయిన్ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే మనకు వచ్చేటటువంటి రుగ్మతలు 200 రుగ్మతల్లో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా అది వస్తుంది అని అన్నది చెప్పలేదండి. ఎవరు చెప్పలేదు, ఏ సైంటిస్ట్ చెప్పలేదు. ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్ లేకుండా వస్తుంది అని అన్నది చెప్పలేదు. ఇన్ఫ్లమేషన్ కూడా చాలా మనకు వచ్చేటటువంటి చాలా రోగాల్లో, చాలా రుగ్మతల్లో అది మెయిన్ రీజన్ అండి. ఆ తర్వాత మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మనం ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇస్తున్నటువంటి న్యూట్రిషన్ కూడా ఎటువంటిది అని అంటే టాక్సిఫై అయినటువంటిది. ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉన్నటువంటి మనం, ఆ తర్వాత రేడియేషన్ లో ఉండేటటువంటి మనం, సెల్ ఫోన్ ని జేబులో పెట్టుకుని తిరిగేటటువంటి మనం, మన బాడీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ జరగట్లేదు అనేటటువంటి నమ్మకంతో ఉండటం అని అన్నది ఏంటి అని అంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టండి ఎవరో చూడట్లేదు అని చెప్పి అనుకోవడం అనమాట. ఇది సీరియస్ ఎలిగేషన్. మనకి తెలియదు కాబట్టి. మనం ఎందులో బిజీ ఉన్నాము అని అంటే, మన లైఫ్ లో మన వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కి ఫిజికల్ గా, మానిటరీగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ వాటి మీద ఫోకస్ చేస్తూ అటువైపు వెళ్తున్నామండి మనం. కానీ లోపల జరుగుతున్న వాటిని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇలా జరిగేదానికి మనం ఏదైతే పట్టించుకోవట్లేదో వాటిని పట్టించుకోవడానికి మన క్యూర్ సెల్ ఉందండి. మన క్యూర్ సెల్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు వాడాలి. అదే రుగ్మతలు ఉన్నవాళ్ళు ఎలాగో వాడతారు సార్. ప్రతి ఒక్కళ్ళు అంటారేంటి మీరు? దానికేనండి ఇది కారణం. దానికేనండి ఇది సొల్యూషన్ అన్నమాట. వాళ్ళకే. ఇదేదైతే మనం చెప్పుకుంటున్నామో మన ప్రోడక్ట్ గురించి, మన దీని గురించి, ఇది పనిచేసేటటువంటి విధానం గురించి, ఇవన్నీ కూడా ఆ కాన్ఫిడెన్స్ లో నుంచి బిలీఫ్ లో నుంచి ఫెయిత్ లోకి వెళ్ళటానికేనండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇదేదైతే ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్ ని మనం అందరికీ ప్రమోట్ చేయొచ్చు, నో డౌట్ అట్ ఆల్. ఎవరికైనా సరే ఇది అంత తొందరగా రిజల్ట్ రావట్లేదు అని అంటే ఓపికగా ఉండండి సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. లోపల జరగాల్సింది జరుగుతూ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ ఫిజికల్ గా మీకు కనపడడానికి కొంత టైం పట్టొచ్చేమో, కానీ మిగతాదంతా కూడా. ఆ తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే సార్, నేను ఈ సెషన్స్ అన్ని స్టార్ట్ చేసేటప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ గురించి ఒకటి చెప్పాను నేను మీకు. ప్లాసిబో ఎఫెక్ట్ నేను చెప్పినప్పుడు మన స్ట్రెంత్ వచ్చేసేసి అరౌండ్ 50-60 అలా ఉండేది. ఈ రోజున ఇంకొకసారి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే సార్, ఏదన్నా ఒక కొత్త డ్రగ్ ని తయారైనప్పుడు మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి అని అంటే, ఆ డ్రగ్ దేనికి పనిచేస్తుంది అని అన్నది సైంటిస్టులు అందరూ కూడా టెస్ట్ చేసి, సేఫ్టీలు మొత్తం అన్ని టెస్ట్ చేసి, అన్ని టెస్టులు అయిపోయినాయి, ఇక్కడ మనుషుల మీద దీన్ని ప్రయోగం చేయాలి అని చెప్పి అన్నప్పుడు FDA కూడా ఏం చేస్తాడు అని అంటే దానికి పర్మిషన్ ఇస్తాడు. వాటికి సెలెక్టెడ్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఆ హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్స్ ని వాళ్ళు గ్రూప్ గా విభజిస్తారనమాట. ఒక్క హాస్పిటల్లో కాదండి, కంట్రీ మొత్తంలో ఉండేటటువంటి హాస్పిటల్స్ అనమాట.
ఈ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా పేషెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని సెలెక్ట్ చేసుకొని గ్రూపులు చేస్తారనమాట. గ్రూప్ ఏ, బి, సి అని చెప్పి చేస్తారనమాట. ప్రతి గ్రూప్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఈ వయసు వాళ్ళు, ఈ ఇండికేషన్ వాళ్ళు ఇలా చేస్తారనమాట. వీళ్ళలో ప్రతి హాస్పిటల్లోనూ కనీసం 4 గ్రూపులు ఉంటాయండి. అందులో 2 గ్రూపులకేమో మందున్నది ఇస్తారు. రెండో గ్రూప్ వాళ్ళకి మందు ఇవ్వరు అసలు. వాళ్ళకేం చేస్తారు అంటే ప్లాసిబో అనేటటువంటి ఒక స్టార్చ్ కావచ్చు, ఒక పౌడర్ కావచ్చు, అది ఏ హాని చేయనటువంటి ఒక హార్మ్‌లెస్ ఒక పౌడర్ కావచ్చు. ఓకేనా? అది షుగర్ కూడా కాదు. ఓకేనా? ఒక చిన్న టాబ్లెట్ అన్నమాట. అది ఎలా ఉంటుంది అనంటే మందు ఏ రకంగా ఉందో టాబ్లెట్ ఇది కూడా అదే రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ గ్రూప్‌లోనంటే ఆ గ్రూప్ వాళ్ళు ఆ రూమ్‌లో, ఈ గ్రూప్ వాళ్ళు ఈ రూమ్‌లో పెట్టరండి. అందరూ కలిసే ఉంటారు. రికార్డ్‌లో మాత్రం ఈడు ఈ గ్రూప్ వాడు, ఈడికి ఈ ప్రొడక్ట్ ఎళ్తుంది, ఈడు ఈ గ్రూప్ వాడు, వీడికి ప్లాసిబో వెళ్తుంది అనేటటువంటిది ఉంటుంది. అందరూ కలిసే ఉంటారు. అందరికి ఒకటే మందిస్తారు. అందరూ కూడా ఏమనుకుంటారు అనంటే మేము మందేసుకుంటున్నాము అని చెప్పి అంటారు. ఈ మందేసుకుంటున్నాము అనేటటువంటి ఫీలింగు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తి డాక్టర్ కాబట్టి వాడు ఇస్తుంది, వాడు చేస్తుంది మనకి ట్రీట్‌మెంట్ అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వీడికి బిల్డ్ అయిందో సార్, మందిచ్చిన వాడికి తగ్గడం అన్నది జరుగుతుంది. దాని గురించి మనం చెప్పుకోవాల్సిందేం లేదు. కానీ ఏ మందు కానీ ఒక పౌడర్ ఇచ్చినటువంటి ప్లాసిబో ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా అతనికి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది కూడా తగ్గుతుందండి. అలా తగ్గడానికి కారణం ఏంటి అనంటే ఆ వ్యక్తి ఆ ప్రొడక్ట్‌ని తీసుకునేటప్పుడు థిస్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ మీ అనేటటువంటి ఒక నమ్మకాన్ని వాడు బిల్డ్ చేసుకోవటమే. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారండి. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం మన ప్రొడక్ట్ ని దిస్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అవుట్, ఇది నా అనారోగ్యాన్ని ఇచ్చేస్తుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక ఫెయిత్ తో, ఓకేనా, మనం గనక తీసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ రిజల్ట్స్ అంటే ఈ రిజల్ట్స్ అలా అనుకోకపోతే ఇవ్వదా రిజల్ట్స్ అని అంటే నా ఉద్దేశం అది కాదండి. ఇలా చేయటం వల్ల మీ రిజల్ట్ ఏదైతే ఉందో అది 45 అవుతుంది. 45 అంటే అది ఇంకా బలపడుతుంది. అది ఇంకా స్టాండర్డ్ గా సబ్స్టాన్షియల్ గా వస్తుందన్నమాట రిజల్ట్. ఇదే కాన్ఫిడెన్స్ తో మీరు ఇచ్చేయడం అనేది జరుగుతాయి. ఈ కాన్ఫిడెన్స్ అని అన్నది, నమ్మకం అని అన్నది ఒక రోల్ ప్లే చేస్తుందండి మన బాడీ మీద మీకు తెలియకుండానే. ఇవన్నీ కూడా హార్మోన్స్ తో జరిగేవే కదా సార్. మీరు ఆనందంగా ఉన్నారు అని అన్నా కూడా హార్మోన్సే, మీరు సాడ్ గా ఉన్నారు అన్నా కూడా హార్మోన్సే, అదే మీరు టెన్షన్ తో ఉన్నారు అని అన్నా కూడా హార్మోన్సే కదా. చెప్తారు కదా మన నవ్వుల రాజు గారు, డోస్ అని చెప్పేసి డోపామైన్, ఆక్సిటోసిన్, తర్వాత సెరోటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా మనకి సంతోషం ఉన్నప్పుడు, ప్రేమ కలిగినప్పుడు, ఈ రకంగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి హార్మోన్స్. ఉన్నప్పుడు అవి వచ్చేవి కాదండి, ట్రిగర్ అయినప్పుడు అవి వచ్చినందువల్ల మనం సంతోషంగా ఉంటాం. అవునా? అది రివర్సల్ అనమాట. అదే విధంగా మనం టెన్షన్ గా ఉన్నాము అని అంటే మన బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుందండి. అడ్రినలిన్ ఇది ఎక్సైట్‌మెంట్ ఉన్నప్పుడు అది కూడా రిలీజ్ అవుతుంది. ఈ రకంగా మన బాడీ మొత్తం కూడా ఈ కెమికల్ రియాక్షన్స్ జరుగుతానే ఉంటాయన్నమాట. అటువంటి కెమికల్ రియాక్షన్స్ జరిగే చోట మీరు సంతోషంగా, నమ్మకంగా ఈ ప్రొడక్ట్ ని వాడటం అని అన్నది కంటిన్యూ చేయండి సార్. మీరు చెప్పేటప్పుడు కూడా, మీరు సజెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్ ని మీరు సజెస్ట్ చేయండి. ఇలా సజెస్ట్ చేయడం వల్ల మీ రిజల్ట్స్ డబుల్ అవుతాయి. మీ ప్రొడక్ట్స్ పైన వచ్చేటటువంటి ఇదేదైతే ఉందో అది డబుల్ అవుతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మనం నమ్మితే ఏదైనా చేయొచ్చు. ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ బిలీవ్ యూ కెనాట్, యూ కెనాట్. ఈ విషయంగా కూడా మీరు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అనమాట నాది. ఆ తర్వాత సార్ మేము ఇక్కడ చెప్పేది, ఈ ప్లాట్‌ఫామ్ మీద మేము చెప్పేది ఎవరు చెప్పినా కూడా మీరు ఒక అడుగు ముందుకు వెయ్యాలని, మీతో ఒక అడుగు ముందుకు వేయించాలని, మిమ్మల్ని సక్సెస్ కి ఒక అడుగు దగ్గర చేయాలనేటటువంటి ప్రయత్నమే తప్ప వేరేదేం లేదు. ఈ విషయాన్ని కూడా మీరు మన ప్రొడక్ట్ మీద నమ్మకంతో పాటు దీని మీద కూడా నమ్మకం పెట్టుకోండి. ఓకేనా? మేము చెప్పేటటువంటి ఏ మాటలు కూడా అది నేనే కాదండి. ఇక్కడికి వచ్చేటటువంటి వక్త ఎవరైతే ఉన్నారో చెప్పే విధానం మారొచ్చు, చెప్పే స్టైల్ మారొచ్చు, వాడే మాటలు మారొచ్చు. కానీ ఉద్దేశం అది మాత్రం మారదండి. అది మాత్రం సేమ్. దట్ ఈస్ యువర్ సక్సెస్ ఈజ్ అవర్ గోల్ అండి. యాజ్ ఫార్ యాజ్ దిస్ టీమ్ లెర్నింగ్ సెషన్స్ ఆర్ కన్సర్న్. ఇకపోతే పారాడైమ్ గురించి ఒక చిన్న వర్డ్ ఆఫ్ కాషన్ ఇచ్చి ఈ రోజు క్లాస్ ని నేను కంక్లూడ్ చేస్తానండి. ఈ పారాడైమ్ అని అన్నది పాజిటివ్ గా ఉన్నంతసేపు బానే ఉంటుందండి. నెగిటివ్ గా వస్తేనే ప్రాబ్లమ్. అది నెగిటివ్ గా రావడం ఏంటి అని అంటే
నాకు వచ్చినటువంటి అనుభవం వల్ల నాకు వచ్చేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అదే కరెక్ట్ అని చెప్పి అనుకోవడం మన నెగెటివ్ యాటిట్యూడ్ కి దారి తీస్తుందండి. అటువైపుకి వెళ్లకుండా జాగ్రత్త పడండి. నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా ఏంటి నాకు కెమిస్ట్రీలో అన్ని మార్కులు వస్తే నా కెమిస్ట్రీ మొత్తం వచ్చినట్ట? నేను నెట్వర్క్ లో చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని అంటే నెట్వర్క్ గురించి మొత్తం తెలిసినట్ట? నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? అని అంటే దీని గురించి ఇంకొక సెషన్ నేను రెడీ చేశానండి. అది ఎప్పుడు మీ దగ్గరికి వస్తుందో నాకైతే తెలీదు. అవకాశాన్ని బట్టి నేను దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. కాకపోతే ఈ ఫీలింగ్ లో నుంచి మాత్రం మీరు బయటికి రండి సార్. నాకన్నీ తెలుసు. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ ఐ యామ్ డూయింగ్ ఈస్ రైట్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ రైట్. అనేటటువంటి ఆ ఉద్దేశంలో నుంచి దయచేసి బయటికి రండి సార్. అది ఏమిటి అనంటే అదొక చైనా గోడ లాంటిది సార్. అక్కడి నుంచి మనం ఎదిగేది ఏమి ఉండదు. అక్కడికెళ్ళి మనం ఆగిపోవటమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకున్నామో ఒకటి మన ఆర్గాన్స్ దగ్గర మన రజనీకాంత్ గారు చెప్పారు. కొన్ని ఆర్గాన్స్ ని తీసుకొని అదొకటి లంగ్ ఒకటి, లివర్ ఒకటి సంథింగ్ లైక్ మనకి తీసుకొని అక్కడ మనది ఎలాగ ఇదవుతుంది, దానివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, వాటికి ఇంపాక్ట్ అవటం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రెండింటిని కూడా సింపుల్ గా ఒక విత్ ఇన్ 10 minutes లో అతను కంప్లీట్ చేయడం అన్నది జరిగింది. థ్యాంక్ యూ రజనీకాంత్ గారు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలను కూడా మీరు నోట్ చేసుకుని ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే అండి. విత్ దట్ ఐ am సైనింగ్ ఆఫ్ అండి. ఓవర్ టు హోస్ట్ అండి. సార్ రవిచంద్ర గారు. Yes, sir. Thank you, sir. Wow.